కలెక్టర్ గారికి తెచ్చాడు. ఈ ముఖ్యంగా తల్లిదండ్రులకి మీరు ఇచ్చారు కదా, ఇది కేంద్రం వాళ్ళ నిర్దేశకత్వంలో ఉంది. ఇది చాలా రీసెర్చ్ చేసి 21st సెంచరీకి పిల్లల్ని ఎలా తయారు చేయాలనేది ఈ ప్రోగ్రెస్ కార్డ్ కేవలం చదువులకు సంబంధించే కాదు. ఇది వాళ్ళకి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలంటే మీరు ఎలా మాట్లాడాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకసారి మీ భాషను చెప్పుకోవాలనుకున్న, మీ బాధల్ని చెప్పుకోవాలనుకున్న, మీ భావాల్ని పంచుకోవాలనుకున్న ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది. అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఒక్కోసారి మనం 10 మంది కలిసి మన బిడ్డ 10 మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి, ఏంటి చేస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి. అలాగే నాయకత్వపు లక్షణాలు. మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి. అలాగే లాజికల్ థింకింగ్, ఈ విధంగా వెళ్తే మనకి ఏం జరుగుద్ది, ఒక తార్కికంగా, ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్. సాధారణ కేవలం మన చదువులే కాదు, అన్ని అంశాలపైన సంపూర్ణ అవగాహన ఎలా ఉంది. అలాగే పర్యావరణ అవగాహన, ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ, ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ, వీటి మీద అవగాహన కల్పించేది. అలాగే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అది దాని మీద అవగాహన. అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది, ఏ పాలసీ అయినా సరే. కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం. మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి. మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది, మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం. తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు బయటకు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ, అధ్యాపకులతో కానీ, ఉన్నత అధ్యాపకులతో కానీ మాట్లాడి మీరు మా దృష్టికి తీసుకొచ్చి, వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తీరని సమస్యల్ని తీర్చే బాధ్యత మేము దృష్టి పెడతాం. క్యాబినెట్లో దాని గురించి మాట్లాడతాం. మధ్యాహ్న భోజన పథకం కూడా డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం కూడా అమెరికా లాంటి దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్, ఫస్ట్ లేడీ, ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది. దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్లో ఉండే ప్రతి భోజన పథకాన్ని ఎలా చూస్తారు అనేది ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది. అలాంటిది నేను ఇందాక కలెక్టర్ గారు చెప్తే నేను ఒకటే అనుకున్నాను, దీన్ని ఖచ్చితంగా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. క్వాలిటీ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ, బాగుందా బాగలేదా. ఎందుకంటే చాలా చోట్ల మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మన విద్యార్థుల్లో కానీ బలం లేదు శరీరంలో. దేహదారుడి వయసు 14 ఏళ్ళు ఉన్నా, 16 ఏళ్ళు ఉన్నా 12 ఏళ్ల పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళకి దేహదారుఢ్యం లేదంటే సరైన పోషక పదార్థాలు లేవు. అందుకని ఇవన్నీ ఉండేలా ఏం చేయాలి అనేది ఒకసారి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి, కేవలం ఒక పూట భోజనం ఏదో కార్బోహైడ్రేట్స్ పెట్టేటి అన్నం వీటితో కాకుండా బలంగా ఏం పెట్టాలి అనేది దాని మీద కొంచెం లోతుగా అధ్యయనం జరగాలి. అమెరికాలో ఎలా అయితే ఫస్ట్ లేడీ చూశారో ఇక్కడ క్యాబినెట్ చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి స్కూల్లో ఏ సందర్భంలో పోషకాహార పదార్థం ఎంత బాగుందని దీన్ని కూడా దృష్టిలో పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీ బిడ్డలు డ్రగ్స్ ఎలా ఉన్నాయి, నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రగ్స్ ఈ స్థాయికి వెళ్ళిపోయినాయా పిల్లలకి? అవి చిన్నప్పుడు ఎప్పుడు వినేవాడిని నేను. అది ఒక దేశాన్ని చంపేయడం అంటే, మత్తు మందుకి అలవాటు చేస్తే దేశం చచ్చిపోతుంది. మీకు ఓపియం వార్ తెలుసు, మీరు చిన్నప్పుడు మీరు పాఠాల్లో ఉంటాయి మీకు. చైనా ఓపియం వార్స్, అందరికీ మత్తు మందులు అలవాటు చేస్తే వాళ్ళకి తిరగబడే శక్తి పోద్ది, ఆలోచించే శక్తి పోద్ది. అందుకని మనం ఇది ఎవరన్నా సరే ప్రణాళికతో చేస్తున్నారా, ఇది ఎవరైనా ప్రణాళికతో చేస్తున్నారా లేదంటే ఇది యాక్సిడెంట్లుగా జరుగుతుందంటే ఒకసారి దీని మీద దృష్టి పెడతాం. అలాగే సైబర్ క్రైమ్ ఒకటి ఎక్కువైపోయింది, సోషల్ మీడియాది కూడా. అది మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాని వాడాలి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 16 ఏళ్ల వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు. అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. సినిమాలు మీరు ఇందాక నా పేరు అరుస్తూ ఉంటే ఒకటే చెప్తాను, మీకు హీరోలు అనేవాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు చెప్తున్నా, నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం, నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద. మీరు ఊహించుకోండి, మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న 2-3 బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు. అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి 30 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు, 20 మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు. అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి. చాలా కష్టం అధ్యాపక వృద్ధి.